మై డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన కీలకమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదుగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 1 లేదా 2 రోజుల్లో రావడానికి మనకు అవకాశం అయితే కనబడుతుంది. నిన్ననే ఆర్థిక శాఖ 5,000 పోస్టుల భర్తీకి సంబంధించిన అనుమతులను అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీదుగా హోంశాఖలో 7,000 పోస్టులు ఉంటే దాంట్లో నిన్న మనకు 5,000 పోస్టుల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు అయితే రావడం జరిగింది. అట్లాగే మిగిలిన 2,000 పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు అనేవి వీలైనంత తొందరగానే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ 2,000 దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఎస్పీఎఫ్, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఇది ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇస్తే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి నిన్న మనకు అప్రూవల్ అయిన దాంట్లో 5,000 పోస్టులను గమనిస్తే దాంట్లో సివిల్ ఎస్ఐ పోస్టులు వచ్చేసరికి 148, ఏఆర్ఎస్ఐ పోస్టులు వచ్చేసరికి 14, టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐ 12, ఎస్ఏఆర్ సిపిఎల్ ఎస్ఐ 3, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ 23, సివిల్ కానిస్టేబుల్ అత్యధికంగా ఉన్నాయి 3,697, అట్లాగే ఏఆర్ కానిస్టేబుల్ 1,052, అట్లాగే ఎస్ఏఆర్ సిపిఎల్ కానిస్టేబుల్ 24, అట్లాగే కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓలు 20, కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓలు 7 పోస్టులు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయండి. సో మొత్తం కలుపుకుంటే ఇవన్నీ 5,000 పోస్టులు అవుతున్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వీలైనంత తొందరగా నాకు తెలిసి ఈ 1 or 2 డేస్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం. అఫ్ కోర్స్ ఎక్కువ పోస్టుల కోసం నోటిఫికేషన్ రావాలని అందరూ ఆశించినాం. బట్ ప్రభుత్వం యొక్క పరిస్థితులు మీ అందరూ తెలుసు. వాళ్ళ అవసరాన్ని బట్టి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ ఒక రిక్రూట్మెంట్ ఇప్పుడు కంప్లీట్ చేసేసి మిగిలిన ఏవైనా వేకెన్సీస్ ఉంటే ఎలక్షన్స్కు ముందుగా మరో నోటిఫికేషన్ వేసే అవకాశం అయితే ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే వచ్చిన ఏ అవకాశాన్ని కూడా మనం వదులుకునే ప్రయత్నం అనేది చేయదు. కంపల్సరీ ఒక్కటే పోస్ట్ మనకు కావాలి. ఆ ఒక్క పోస్ట్ కోసం మీరు గట్టిగా ప్రయత్నం అయితే చేయండి. ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కాదు, మనకు కావాల్సింది ఒక్క పోస్టే. దానికోసం నిరంతర ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించిన ఇంకా ఏదైనా కీలకమైన అప్డేట్స్ ఉన్నా కానీ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజీని అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.